హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజున నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని 1 కప్పు దాకా బియ్యం తీసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పొంగలి గిన్నెను తీసుకోవాలి. మనం దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇలాంటి గిన్నెలను వాడతాం కదండి. ఇలాంటి గిన్నెను ఒకటి తీసుకోవాలి. దీంట్లోకి మనం 1 చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ చెంబు దాకా వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 గ్లాసు పాలు పోసుకోవాలి. ఈ గ్లాస్ పాలు పోసుకోవాలి. మీకు పక్కా కొలతల ప్రకారం అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్, 1 గ్లాసు పాలు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనం పాలని మరిగించుకోవాలి. పాలు పొంగేంత వరకు మరిగించుకోవాలి. 3/4 కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. మీకు స్వీట్ అనేది ఎక్కువ అయింది అనుకుంటే 1/2 కప్ షుగర్ తీసుకోవచ్చండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్, 1 కప్పు పాలు, 3/4 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, పాలు పొంగినాయి. ఇప్పుడు మూత తీసుకోవాలి. పాలు పొంగినాయి కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా బియ్యం, పచ్చిశనగపప్పుని, అవి వేసుకోవాలి. ఒకసారి తిప్పుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. చూడండి, పొంగొస్తుంది కాబట్టి మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేశాను. చూడండి, బాగా ఉడికింది. ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో షుగర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. మనం షుగర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్ ఐటెం చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఉడికించుకుందాం. అది ఉడికేలోపు ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే కొబ్బరి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర కిస్మిస్ ఇంకా ఏమన్నా ఉన్నా కానీ ఫ్రై చేసుకోండి. చూసారా, ఫ్రై అయిపోయినాయి. వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి, ఉడుకుతూ ఉంది. ఇంకా కొంచెం నీరుంది, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక చిన్ని గ్లాస్ పాలు పోసుకోవాలి. చూసారా, ఈ గ్లాస్ పాలు మనం పోసుకోవాలి. గ్లాస్ పాలు పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలు పోసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఒకసారి కలవ పెడదాం. చూడండి, మంచిగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. అయిపోయింది మన చక్కెర పొంగలి.
అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చక్కెర పొంగల్‌ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్‌ని చేసుకొని ప్రసాదంగా అమ్మవారికి పెట్టండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.